బైబిల్ సెమినార్కు ఇచ్చేసిన ప్రియులైన వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాను. మొట్టమొదటిగా అలానే ఈ మొదటి రోజు ఈ మొదటి తరగతి అరగంట ఆలస్యం సౌండ్ ఎందుకు మళ్ళీ తేడా చేశాను? ఏం చేయకండి. బ్యాక్ సైడ్ వినిపిస్తుందా? హలో 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 ఆలస్యం జరిగింది. ఇక రేపటి నుంచి అలానే జరగలేని మిగతా తరగతులన్నీ కూడా సమయానికి జరగాలి అని అంటే తప్పనిసరిగా మీ అందరి సహకారం చాలా అవసరం. ఇక ఆలస్యం చేయకుండా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో మొదటి సంవత్సరం బైబిల్ విద్యను అభ్యసించే వారి కొరకు నేటికి ఏర్పాటు చేయబడిన మొదటి పాఠం బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదివితే అర్థమవుతుంది లేదా ఎలా చదవాలి అనే ఈ పాఠం. ఒక్కసారి మీలో పరీక్ష రాసే వాళ్ళంతకుముందు ఒక్కసారి మీ చేయి చూపిస్తారా? డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కు సిద్ధపడుతున్నారు. ఓకే, రాయని వారే ఎక్కువగా ఉన్నారు. రాయని వారు కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. చివరి రోజు వరకు దేవుడు మీకు మారుమనసు అనుగ్రహించాలని కోరుతున్నాను. చివరి రోజు వరకు పాటలన్నీ వినండి. చివరి రోజు వరకైనా రాయటానికి ప్రయత్నం చేయండి. ఓకే, బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి అనే పాఠంలో ముందుగా మొదటి భాగంగా బైబిల్ అనగానేమి, మొదటి భాగం బైబిల్ అనగానేమి. బైబిల్ అనే ఈ పదం BIBLE ఇంగ్లీష్లో మనం బైబిలుగా మనం పిలిచేటువంటి ఈ పదం, ఇది తెలుగు పదం కాదు. ఇది ఆంగ్ల పదం లేదా ఇంగ్లీష్ పదం. ఈ బైబిల్ అనే ఈ ఆంగ్ల పదము, ఇంగ్లీష్ పదము గ్రీకు భాషలో బిబ్లాస్ లేదా బిబ్లియా, ఈ బిబ్లాస్ లేదా బిబ్లియా అనే గ్రీకు పదము నుంచి వచ్చిన పదం బైబిల్. ఇందుకు గ్రీకులో బిబ్లాస్ అంటే పుస్తకము, బిబ్లియా పుస్తకములు లేదా కొన్ని పుస్తకముల సముదాయము. అందుకే బైబిల్ అని దానికి సరిగ్గా డెఫినేషన్ ఇస్తే ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్నారు. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనగా పుస్తకముల సముదాయము బైబిల్. ఎందుకంటే బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు. బైబిల్ అనేది 66 పుస్తకాలతో కూడుకున్నది. అందుకే దీనిని గ్రంథముగా చెబుతారు. బైబిల్ ఆంగ్ల పదం. బైబిల్ అనే ఆంగ్ల పదానికి మూలం గ్రీకులో ఉపయోగించిన బిబ్లాస్ లేదా బిబ్లియా అనేటువంటి ఆ పదము నుంచి ఉద్భవించినది బైబిల్ అయితే, ఆ బైబిల్ అనేటువంటి ఆ పదానికి అర్థం పుస్తకముల సముదాయము లేదా గ్రంథము అన్నారు. చాలామంది ప్రశ్నిస్తుంటారు, బైబిల్ అనేటువంటి పదం బైబిల్లో ఉందా అని. బహుశా మీలో చాలామంది వినే ఉంటారు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? మా పవిత్ర గ్రంథం పేరు మా గ్రంథంలో ఉంది. మరి మీరు బైబిల్ పవిత్ర గ్రంథం అని మీరు అంటున్నప్పుడు, అది మీకు ప్రామాణికమని మాట్లాడుతున్నప్పుడు, మీరు పవిత్రంగా ఎంచే, మీరు ప్రామాణికంగా భావించే, మీరు నిత్యము చదివే ఈ బైబిల్ అనే పదం బైబిల్లో ఎక్కడైనా ఉందా అని గతంలో చాలా సందర్భాలలో ప్రశ్నించిన వారు లేకపోలేదు. క్రైస్తవానికి అలానే ఒక ఇస్లాం సహోదరుడికి మధ్య ఒక డిబేట్ జరిగినప్పుడు అందులో ఆ ఇస్లాం వక్త చాలా తెలివిగా, చాలా సింపుల్గా క్రైస్తవ వక్తను మాట్లాడలేకుండా చేశాడు. అవన్నీ కూడా బహుశా మీలో చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను.
వాళ్ళ పేర్లు ఎందుకు అని చెప్పడం లేదు. సింపుల్గా ఒకటే అన్నాడు, ఇదిగో మేము ఖురాన్ను మేము దైవ గ్రంథంగా మేము భావిస్తాము. ఖురాన్ అనేటువంటి ఆ మాట మా గ్రంథంలో ఉంది. మీరు బైబిల్ తరపున మీరు వచ్చారు కదా, వచ్చిన మీరు మీ బైబిల్ అనేటువంటి పదాన్ని మీ బైబిల్ ఎక్కడ చూపిస్తారో అది మీకు అది లైఫ్ టైం ఛాలెంజ్ అనేసాడు. అనేసరికి పాప ఈ వక్తకు ఏం మాట్లాడాలో అర్థం కాక ముఖమంతా వికారం చేసుకొని చాలా ఇబ్బంది పడ్డాడు. మాట లేకపోయేసరికి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా సభలో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టేశారు. అంటే ఓటమి ఒప్పుకున్నాడు అని. అసలు బైబిల్ అనే పదం బైబిల్లో ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకంటే బైబిల్ అనేది ఆంగ్ల పదం మొదటిది. దీనికి మూలం వచ్చేసి గ్రీకు భాషలో బిబ్లాస్ లేదా బిబ్లా నుంచి వచ్చింది. ఇప్పుడు బైబిల్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే గ్రంథం. గ్రంథం అనే పదం బైబిల్లో ఎన్నిసార్లు చూపించాలి, ఎన్ని మార్లైనా మనం చూపిస్తాం. ఇప్పుడు బైబిల్లో గ్రంథం అనేటువంటి పదాలు లేవా? మీకు తెలిసి బైబిల్లో గ్రంథము అన్న పదం బైబిల్లో ఎన్ని చోట్ల ఉందో అన్న విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి అన్నీ మనకు అవసరం లేదు. 1-2 మాటలు మాత్రం మీకు చూపిస్తాను. ఎందుకంటే పాఠం చాలా పెద్దది కనుక మనకున్న సమయంలో మనం ముగించుకోవాలనుకుంటే విస్తారంగా మాట్లాడితే సరిపోదు ఆ సమయం కనుక. 1-2 మాటలు మనందరికీ బాగా తెలిసినటువంటి మాట లూకా సువార్త 4వ అధ్యాయంలో మాట. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. యేసుక్రీస్తుల వారు తన వాడక చొప్పున విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళిన సమయంలో అతని చేతికి యెషయా గ్రంథము అతని చేతికి ఇవ్వబడింది అన్నాడు. ఓకే, అలానే ఈ గ్రంథం అనేటువంటి మాట మరొక సందర్భంలో లేదా మరొక చోట కూడా హెబ్రీ పత్రికలో ఎన్నో మార్లు మనం చదువుకున్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న లేదా ఇంకొక విషయం కూడా ఏంటంటే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. గ్రంథపు చుట్ట అన్నాడు. గ్రంథపు చుట్ట ఏంటి అంటే, ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో అనగా మొదటి శతాబ్దం నాటికి, అలానే మొదటి శతాబ్దం కంటే ఇంకా ముందు సుమారు 1500 సంవత్సరాల కాలం నుంచి కూడా మనిషి లిపి అనేది వ్రాయడం అనేది ప్రారంభించిన తర్వాత వ్రాయడానికి ఉపయోగించినటువంటి వ్రాయడానికి ఉపయోగించిన వస్తువులు లేదా సాధనాలను మనం ఆలోచిస్తే, మొదటగా మొట్టమొదటగా బైబిల్లో జంతు చర్మాలను ఉపయోగించినట్లుగా మనకు కనబడుతుంది. దానికంటే ముందు పెపైరస్ అనేటువంటి ఒక మొక్క, దాని నుంచే పేపర్, ఈరోజు మనం పేపర్ అంటున్నాం చూసారా, మనం పిలిచే ఈ పేపర్ అనేటువంటి ఈ పదం కూడా పెపైరస్ అనేటువంటి ఆ పదం నుంచే వచ్చినటువంటి పదం. అది ఈజిప్టు, సిరియా ఈ దేశాలలో ఎక్కువగా ఈ పెపైరస్ అనేటువంటి మొక్క పెరుగుతుంటుంది. అది కూడా ఏంటంటే నదీ తీరాన, కాలువలు, నదులకు తీర ప్రాంతాలలో ఒక జమ్ములాగా పెరిగేటువంటి ఒక మొక్క ఈ పెపైరస్ అనే మొక్క. ఆ మొక్కలను కట్ చేసి ఆ మొక్కలను జాగ్రత్తగా అల్లి వాటిపైన బరువులు పెట్టి వాటిని చక్కగా అవన్నీ కూడా అడిగిన తర్వాత వాటిని వ్రాసుకోవడానికి వీలుగా చేసి వాటి మీద కూడా ఆ రోజుల్లో వ్రాసేవారు. వాటి చెట్ల బెరడులు అని అన్నారు, లేదా పెపైరస్ అనేటువంటి ఆ మొక్క.
మరి అది అన్ని చోట్ల దొరకవు కదా. ఇప్పుడు ఈజిప్ట్ సిరియాలోనే దొరుకుతుంది, అక్కడే పెరుగుతాయి మొక్కలు. కొన్ని ఫ్రూట్స్ అనేవి మన ప్రాంతాల్లో దొరికే ఫ్రూట్, ఇప్పుడు మన ప్రాంతాల్లో యాపిల్స్ అనేవి మన ప్రాంతాల్లో దొరకవు. మరి ఎక్కడి నుంచి మనం తెప్పించుకోవాలి? ఏమండి, నార్త్ ఇండియా నుంచి మనం తెప్పించేసుకోవాలి, ఎందుకంటే మన ప్రాంతంలో దొరికేటువంటి ఫ్రూట్స్ కావు కనుక. అలానే మన ప్రాంతంలో దొరికే కొన్ని ఫ్రూట్స్ వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలానే ఆ రోజు ఈ పెప్పరస్ అనేటువంటి ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో దొరకదు కనుక మరి మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రాసుకోవడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే ఈ జంతు చర్మాలను వాడుకున్నారు. వాటిని ఏమన్నారు అంటే వెల్లూమ్ అంటారు. వాటిని వెల్లూమ్ అని పిలిచేవారు. వెల్లూమ్ అంటే ఆవు చర్మం కానీ లేదంటే ఎద్దు చర్మాలను కానీ వాటిని ఒలి చేసిన తర్వాత వాటిని ఎండ పెట్టే ముందు ఒక రెండు ఏమంటారు కర్రలు కట్టేసి ఆ రెండింటి మధ్యలో బాగా సాగదీసి ఆరబెట్టిన తర్వాత వాటిని వ్రాసుకోవడానికి జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. నునుపుగా చేసుకొని వాటిని చుట్టేసి వ్రాసిన తర్వాత వాటిని చుట్టేసి పక్కన పెట్టుకునేవారు. స్క్రోల్స్ అంటారు వాటిని. స్క్రోల్స్ అంటే చుట్టలు అంటారు. అలానే బైబిల్ కూడా మొట్టమొదట మోషేకు దేవుడు ఇచ్చినప్పుడు రాతి పలకల మీద రాసిచ్చారు. ఆ తర్వాత దేవుని మాటలు ఈ పెప్పరస్ అనేటువంటి మొక్కల నుంచి చేసినటువంటి వాటిపైన వ్రాయబడటం అనేది జరిగింది. ఆ తర్వాత జంతు చర్మాలను ఉపయోగించారు. ఆ తర్వాత ప్యాచ్మెంట్ అంటారు. అంటే ఏమంటారు మేకల చర్మాలు. ఎందుకంటే జంతు చర్మాలు అని అంటే అవి చాలా పెద్దవి, చాలా ఖరీదు. అందు గురించి మేకల చర్మాలను గొర్రె చర్మాలను కూడా ఉపయోగించుకునేవాళ్ళు. ఈ మేకల చర్మాలతో గొర్రె చర్మాలతో తయారు చేసినటువంటి వాటిని ఏమనేవాళ్ళు అంటే ఆ చర్మపు కాగితాలను వాటిని ప్యాచ్మెంట్ అన్నారు. వాటిని ఆ జంతు చర్మాల నుంచి తీసిన లేదా జంతు చర్మాలను కాగితాలుగా ఉపయోగించుకొని వ్రాయబడినటువంటి వాటన్నిటినీ కూడా చుట్టలుగా, మనమైతే ముక్కుగా, వాళ్ళేమో ఇలా చుట్టలుగా చుట్టేసి భద్రం చేసుకునేవాళ్ళు. అంటే యెషయా గ్రంథం అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా గ్రంథపు చుట్టలో అన్నాడు కనుక ఏంటి గ్రంథపు చుట్ట అంటే అనేటువంటి ఒక ప్రశ్న మీలో వస్తుంది కనుక వెనకాల ఇది ఇంత హిస్టరీ ఉందన్నమాట. రాతి పలకలు, ఆ తర్వాత వచ్చేసి పెప్పరస్ అనేటువంటి మొక్కతో చేసినటువంటి వాటిపైన ఉపయోగించారు రాయడానికి. ఆ తర్వాత జంతు చర్మాలను ఉపయోగించారు. ఆ తర్వాత వచ్చేసి గొర్రె చర్మాలు, మేక చర్మాలు, వాటన్నిటి. అందుకే మీరు తిమోతి పత్రికలో పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు చివరిసారిగా ఆయన 4వ అధ్యాయంలో, ఆయన రాసిన చివరి పత్రిక కదా తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో తిమోతితో చెప్తుంటాడు, తిమోతి నువ్వు నన్ను చూడటానికి నా దగ్గరికి నువ్వు రావాలి కదా, నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా ఆ పదం చూడండి, ముఖ్యముగా కాగితములు అన్నాడా, చర్మపు కాగితములు అన్నాడా? చర్మపు కాగితములను అన్నాడు. అది ఏ చర్మము? అది వెల్లుమా, ప్యాచ్మెంటా? ఆ విషయం చెప్పలేదు. అంటే ఏమన్నారు, జంతు చర్మంతో చేసిందా లేదంటే మేకలు వాటితో చేసిందా అనేది మనకు చెప్పలేదు. అక్కడ కేవలం ఏమన్నాడంటే చర్మపు కాగితములను తీసుకుందా అన్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే పౌలు గారు తను వ్రాయడానికి ఉపయోగించినటువంటిది చర్మపు కాగితాలు అన్న సంగతి మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు గ్రంథము, బైబిల్ అనే మాటకు అర్థం ఏంటంటే గ్రంథము. గ్రంథం అనే మాట బైబిల్లో లేదంటే మనం 4వ అధ్యాయంలో చూసాం లూకాసు వార్తలో. ఆ తర్వాత హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట 7వ వచనంలో ఇప్పుడు చదువు చూసారా, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. ఓకే, అంటే బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా లేదా, బైబిల్ అంటే ఏమిటి, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రం ఆలోచించాం ఇప్పటి వరకు. ఇంకా బైబిల్ గురించి ఇంకొక 2-3 మాటలు మనం చెప్పుకోవాలి. ఏంటంటే బైబిల్ అనేది పుస్తకాల సముదాయము అన్నాం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అన్నీ కలిపి? 66 పుస్తకాలు. 66 పుస్తకాలను 2 నిబంధనలుగా మనం చూస్తుంటాం.
ఒకటి పాత నిబంధన అయితే, రెండు క్రొత్త నిబంధన, రెండు నిబంధనలు. ఈ పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన వచ్చేసి 27 పుస్తకాలు. ఈ పాత నిబంధనను కానీ క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలను కానీ సుమారుగా ఎంతమంది వ్రాశారు? సుమారుగా ఒక 40 నుంచి 42 మంది ప్రవక్తల చేత వ్రాయబడింది అనేటువంటి సంగతి మనకు బైబిల్ బట్టి, అలానే చారిత్రక ఆధారాలను బట్టి మనకు అర్థమవుతుంది. 40 నుంచి 42 మంది. అలానే వ్రాసిన వాళ్ళందరూ కూడా ఒకే కాలంలో, ఒకే వయసు కలిగి, ఒకే వృత్తి కలిగి, ఒకే చోట కూర్చొని రాశారా అంటే కానే కాదు. బైబిల్ రాయడానికి సుమారుగా పట్టిన కాలం ఎంత అంటే సుమారు 1600 సంవత్సరాలు. అంటే క్రీస్తుకు ముందు ఎప్పుడో మోషే గారి ద్వారా ప్రారంభమైంది. మోషే గారి కాలం అంటే ఎంత? 1500 సంవత్సరాలు. అంటే క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల కాలంలో ప్రారంభమై మొదటి 100 ఏళ్లతో పూర్తయిపోయింది. అంటే అప్పుడు 1500, ఆ తర్వాత ఇది 100. మొత్తంగా బైబిల్ సంపూర్ణం కావటానికి, బైబిల్ పరిపూర్ణం అవ్వటానికి పట్టిన కాలం ఎంత? 1600 సంవత్సరాలు. అయితే మధ్యలో ఇందులో సుమారు ఒక 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అన్నారు. 400 సంవత్సరాలు ఏ ప్రవక్త లేడు, ఏ ప్రవచనము లేదు. మలాకీ గ్రంథం ఉంది చూసారా? మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో ఏమైనా పేజెస్ కనబడ్డాయా మీకు? ఏం కనబడవు కదా. వైట్ పేపర్ ఏదో ఉంటే ఉండొచ్చు. ఉందా? వైట్ పేపర్ ఉందా? ఉంది. అంటే ఈ మలాకీకి మత్తయికి మధ్యలో ఒక వైట్ పేపర్ పెట్టాడు అంటే ఏమీ లేదు, నిశ్శబ్ద కాలం. ఏమి లేదు, నిశ్శబ్ద కాలం అంటే దేవుడు మాట్లాడడం మానేశాడు. అలా ఎంతకాలం? 400 సంవత్సరాలు. అంటే మలాకీ గ్రంథం పూర్తయ్యే సమయానికి సుమారు క్రీస్తుకు ముందు 400 అనుకుంటే మత్తయి సువార్త మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. అంటే 1500 మొదలుకొని మోషే గారితో మలాకీ చివరి ప్రవక్త అయితే మలాకీ వరకు అని అంటే 1100 సంవత్సరాల కాలం పాత నిబంధన వ్రాయడానికి పట్టిన కాలం ఎంత? 1100 సంవత్సరాలు. ఎందుకంటే మలాకీ తర్వాత దేవుడు ఏం రాయించలేదు. మొత్తంగా పూర్తవటానికి పట్టిన కాలం ఎంత? మొత్తంగా 1500 నుంచి మొదటి 100 ఏళ్ళు. అంటే మొత్తంగా చూసుకుంటే టైం పీరియడ్ అంతా ఎంత? 1600 సంవత్సరాలు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి వ్రాసిన వాళ్ళు ఒకరు కాదు అని చెప్పాను. సుమారుగా 40 నుంచి 42 మంది రాశారు. ఈ వ్రాసిన 40 నుంచి 42 మంది కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు కాదు, ఒకే భాష కాదు, అదే సమయంలో ఒకే వృత్తిలో ఉన్నవారు కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒకే ప్రాంతానికి చెందినవారు కారు అన్నాం. అంటే ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు అని అంటే ఇప్పుడు మోషే గారు ఆయన రాయడం ప్రారంభించింది ఎక్కడ అంటే ఐగుప్తు అరణ్యంలో ఉంటుండగా, ప్రయాణంలో ఉంటున్నప్పుడు. ఆయన ఇంకా ఇందులోకి అడుగు పెట్టలేదు. ఎక్కడ? కనానులో అడుగు పెట్టలేదు. కనానులో అడుగు పెట్టేలోపు మోషే గారు చనిపోతారు కదా. అంటే ఆల్మోస్ట్ ఆయన రాయడం ప్రారంభించింది ఐగుప్తు సరిహద్దులు దాటిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, అరణ్యంలోకి వచ్చేసిన తర్వాత, సినాయి కొండ దగ్గర నుంచి ప్రారంభమైంది అనుకుంటే, ఆ తర్వాత రాసినటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఏజ్కేల్ గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి ఆలోచించినప్పుడు మిగతా రాసిన వాళ్ళందరూ కూడా పాలస్తీనా లేదా కనాను భూభాగంలో యెరూషలేము ప్రాంతంలో ఉండి రాస్తే, ఏజ్కేలు దానియేలు మాత్రం బబులోనులో ఉండి రాశారు. ఏజ్కేల్ గ్రంథం కానీ దానియేలు గ్రంథం కానీ ఆ రెండు గ్రంథాలు చెరలో ఉన్నప్పుడు వ్రాయబడిన గ్రంథాలు. ఏ చెర? బబులోను చెరలో ఉన్నప్పుడు రాయబడింది. బబులోను అంటే ఇరాక్. అది ఎక్కడ? యెరూషలేము. ఎక్కడ? ఇరాక్. అంటే వ్రాసిన వాళ్ళందరూ కూడా ఒకే ప్రాంతానికి చెందిన లేదా ఒకే ప్రాంతంలో ఉండి వ్రాయలేదు అని చెప్పడానికి చెప్తున్నాను. అంటే యెరూషలేములో కొందరు వ్రాశారు, ఆ తర్వాత ఇరాక్లో ఉండి కొందరు రాశారు. ఇక కొత్త నిబంధనలో మనం చూస్తుంటే పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఎక్కువగా ఎక్కడి నుంచి రాశాడు అని అంటే ఆయన జైల్లో ఉండి రాస్తాడు. జైల్లో అంటే ఎక్కడ జైలు అంటే రోమ్లో ఉండి రాస్తాడు. రోమ్ అంటే కంప్లీట్గా యూరప్. అది ఎక్కడ? ఇటలీ. ఎక్కడ? ఇరాకు. ఎక్కడ? పాలస్తీనా. పాలస్తీనాలో కొన్ని రాయబడ్డాయి, ఇరాకులో కొన్ని రాయబడ్డాయి, ఎక్కడో రోమ్లో ఉండి కొన్ని రాయబడ్డాయి.
అంటే బైబిల్ను ఒకరు రాయలేదు, ఒకే ప్రాంతంలో ఉన్నవారు రాయలేదు, ఇంకోటి ఒకే భాష మాట్లాడే వాళ్ళు కూడా రాయలేదు. పాత నిబంధనలో రాసిన వాళ్ళలో మెజారిటీ వాళ్ళంతా కూడా హిబ్రూ మాట్లాడేవాళ్ళు కనుక హిబ్రూ భాషలో రాశారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అప్పట్లో లాంగ్వేజ్ అంతా కూడా ఏమైపోయిందంటే గ్రీక్ అయిపోయింది. ఈరోజు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మనం చెప్తున్నాం చూసారా. మొదటి శతాబ్దం నాటికి ఏమైపోయిందంటే మొదటి శతాబ్దం నాటికి కంప్లీట్గా ప్రపంచం అంతా కూడా ఆ రోజు గ్రీకు వాళ్ళ ఆధిపత్యం వలన అందరూ కూడా గ్రీకు భాష మాట్లాడే పరిస్థితి. అందుకే ఈవెన్ ఎవరైనా యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు కూడా గ్రీకు భాషలోనే వాళ్ళు వాక్యం చెప్తారు. వాళ్ళు రాయడం కూడా గ్రీకు భాషలోనే రాయటం. అది క్రొత్త నిబంధన అంతా ఏ భాషలో రాయబడిందని చెప్పుకుంటాం మనం. బైబిల్ మనం చూస్తాం కదా, క్రొత్త నిబంధన అంతా ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది, ఆదిమ గ్రీకు. పాత నిబంధనతో కూడా హిబ్రూ భాషలో రాయబడిందని చెప్తున్నాం. అంటే వ్రాసిన వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండి రాయలేదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఒకే భాష కలిగిన వారు కూడా కాదు. మూడో విషయం ఏంటంటే ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా కాదు వాళ్ళు. ఇప్పుడు మోషేని మనం చూసినప్పుడు మోషే చాలా జ్ఞానవంతుడు, సకల విద్యలలో ఐగుప్తులో ఉన్నటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించినవాడు, నెంబర్ 1. ఓకే. అదే సమయంలో మోషేలో ఉన్నటువంటి మరొక గొప్ప క్వాలిటీ ఏంటంటే ఆయన ఒక మంచి లీడర్. మోషే మంచి నాయకుడు. అసలు నాయకుడు అని అంటే మనం అందరం కూడా మోషేని మనం చూడొచ్చు. ఎందుకంటే 20 లక్షల మందికి పైగా ఉంటారే ఇశ్రాయేలు అంతా కలిపితే, పిల్లలు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ అందరు కలిపితే 20 లక్షలకు పైగా ఉంటారు. 20 లక్షల మందిని 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వారిని నడిపించడం అని అంటే అది చిన్న పని కాదు, చాలా పెద్ద టాస్క్ అది. అందుకే మోషే గురించి దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే అసలు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మోషేలో ఉన్నంత సాత్వికం ఇంకెవ్వరిలో చూడలేదట ఆయన. అంటే నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలలో పెద్ద గొప్ప లక్షణం ఏంటంటే సాత్వికం. అంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక అనేది, ఆ ఓర్పు, ఆ సహనం, ఎంత అవమానించినా ఎంత దూషించినా నన్ను కాదులే అని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగే అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందో వారే నాయకత్వంలో వారు నిలబడగలరు, రాణించగలరు అన్నది మోషే జీవితంలో మనకు కనబడుతుంది. అంటే ఆయన ఒక మంచి నాయకుడుగాను, ఐగుప్తులో అన్ని విద్యలు అభ్యసించిన వాడుగాను కనబడుతున్నాడు. ఆయన పాత్ర కూడా ఇందులో ఉంది మనకు. అంటే ఈ బైబిల్ రాయటంలో మోషే గారు కూడా మనకు కనబడుతున్నాడు. ఓకే. ఇక ఆ తర్వాత చూస్తే సమూయేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ఆయన ఒక మంచి ప్రీస్ట్గా కనబడతాడు. అంటే మంచి యాజకుడు, న్యాయాధిపతి, మంచి జడ్జి ఆయన దగ్గరికి వచ్చారు అని అంటే ఇంకా ఏమంటారు, సమస్య ఏ సమస్యతో వచ్చినా కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా ఆ సమస్య జాగ్రత్తగా చక్కగా విని పరిష్కరించగలిగినటువంటి జ్ఞానం సమూయేలు గారికి దేవుడు ప్రసాదించాడు. ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా మనం చూస్తుంటాం రాయడంలో. అలానే మోషే గారికి సమూయేలు గారికి ఏమైనా ముఖ పరిచయం ఉందంటే అసలు ఎక్కడ ముఖ పరిచయం? ఆయన ఎప్పటివాడు, ఇతను ఎప్పటివాడు, ఏ సంబంధము లేదు. ఆ తర్వాత దావీదు గారిని చూడండి. దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉండి కీర్తనలు రాశాడు, రాజై కీర్తనలు రాశాడు. ఆ తర్వాత సొలొమోను చూస్తే కంప్లీట్గా ఆయన రాజుగా కనబడుతున్నాడు. ఆ తర్వాత మనం ఇంకా ఎజ్రా గారిని చూస్తున్నప్పుడు ఒక శాస్త్రిగా కనబడతాడు. దానియేలు గారిని చూసినప్పుడు ఒక ప్రధానిగా కనబడతాడు. ఆయనకంటే ముందు ఆమోసు గారిని మనం చూసామనుకోండి పశువుల కాపరిగా కనబడతాడు. హబక్కుకుని చూసామనుకోండి ఒక రైతు కనబడతాడు. ఒక రైతు ఉన్నాడు, ఒక పశువుల కాపరి ఉన్నాడు, ఒక ప్రధాని ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక శాస్త్రి కనబడుతున్నాడు, నెహెమ్యా ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడు. అన్న యెహోషువ గారు ఉన్నారనుకోండి, ఆయన ఒక మంచి సోల్జర్, కమాండర్ అంటాం కదా సైన్యంలో. అంటే యెహోషువ ఒక సైన్యాధిపతి. రాజుగారు ఉన్నారు, రాజుగారి దగ్గర సైన్యాధిపతి ఉన్నాడు. బైబిల్ రాయటంలో రాజుగారికి గిన్నె అందించేటువంటి ఒక ఎంప్లాయీగా నెహెమ్యా గారు కనబడుతున్నారు, ఒక ప్రధానుడు కనబడుతున్నాడు, ఒక శాస్త్రి కనబడుతున్నాడు, పశువుల కాపరి కనబడుతున్నాడు, రైతు కనబడుతున్నాడు, ఆ గొర్రెల కాపరి కనబడుతున్నాడు. చూసారా, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీళ్ళందరిది. ఇక వృద్ధులకు వచ్చామనుకోండి, పౌలు గారు ఆయన మంచి పండితుడు అనుకుందాం. పేతురు గారు కానీ మిగతా యాకోబు కానీ యోహాను గారు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే వీళ్ళు విద్య లేని పామరు, జాలరులు. లూకా గారు అనుకోండి, ఆయన మంచి డాక్టర్ గారు. ఆయన
అంటే ఒక మంచి డాక్టర్ వైద్యులుగా ఉన్నాడు ఇందులో, ఒక మంచి పండితుడు పౌలు గారు కనబడుతున్నారు, జాలర్లు కనబడుతున్నారు, ఒక ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్య గారు ఉన్నారు అంటే సుంకం వసూలు చేసేవాడుగా కనబడుతున్నాడు. ఇలా అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ పాత నిబంధన భక్తులకు క్రొత్త నిబంధన భక్తులకు, లేదా పాత నిబంధనలు రాసిన వారికి క్రొత్త నిబంధన రాసిన వారికి అసలు ఏ మాత్రం సంబంధం లేదు. విచిత్రం ఏంటంటే బైబిల్ విషయంలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఎవరు ముఖ పరిచయాలు లేకపోయినా, అందరూ ఒకే చదువుకున్న వాళ్ళు కాకపోయినా, ఒకే ప్రాంతంలో ఉన్నవారు కాకపోయినా, ఒకే చోట కూర్చొని రాయకపోయినా, బైబిల్ అంతా కూడా ఒక్కటిగా ఉండటమే బైబిల్ యొక్క ప్రత్యేకత, బైబిల్ యొక్క స్పెషాలిటీ. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ, గుర్తుపెట్టుకోండి బాగా. అసలు ఏంటి పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి అని ఒకవేళ ఎవరిని అడిగితే ఒక్క 2 మాటల్లో పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి, ఎందుకంటే మనకి ఏం అర్థం కాదు కదా. మనకు తెలుసు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి, అసలు ఏంటి నిబంధనలు అని ఒకవేళ మాట్లాడితే ఒక 2 మాటలు చెప్పాలంటే, పాత నిబంధన ప్రవచిస్తుంది. ఒక మాట చెప్తున్నాను, పాత నిబంధన ప్రవచిస్తుంది. ఏమని ప్రవచిస్తుంది అని అంటే, మెస్సియా రాబోతున్నాడు. పాత నిబంధనతో ఎవరి వైపు చూపిస్తుంది? రాబోతున్న యేసుక్రీస్తు వైపు చూపించేదంతా. మీరు పాత నిబంధనలో 39 పుస్తకాలలో ఏ పుస్తకం చూడండి మీకు యేసుప్రభు కనబడతాడు, డైరెక్ట్గా కనబడతాడు. ఏమన్నా మళ్ళీ వెతికేసి యేసుప్రభు లేడు కదండి, పేరు లేదు కదా అనకండి. ఛాయారూపమే అని అంటాడు చూసారా. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ధర్మశాస్త్రం కానీ పాత నిబంధన అంతా కూడా ఏ ప్రవక్త అయినా ఏ పుస్తకమైనా కానీ అందులో మనకు ఎవరిని చూపిస్తున్నారు అని అంటే కూడా రాబోతున్న యేసుక్రీస్తు రాబోతున్న. మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది, అక్కడ మొదలుకుంటే మలాకి వరకు రాబోతున్నటువంటి యేసుక్రీస్తుల వారిని సూచిస్తూ రాయబడింది పాత నిబంధన ప్రవచనం. క్రొత్త నిబంధన ఏంటంటారా? నెరవేర్పు. సింపుల్. పాత నిబంధన ప్రవచనం అనుకుంటే క్రొత్త నిబంధన ఏంటి? నెరవేర్పు. అంటే పాత నిబంధన అంతా యేసుక్రీస్తు రాబోతున్నాడని ప్రవచిస్తూ చెప్పబడిందో, యేసుక్రీస్తు వచ్చేసాడు అని చెప్పింది ఏంటి? క్రొత్త నిబంధన. సింపుల్గా అయిపోయింది. బైబిల్ అంటే ఏంటో అన్నది మాత్రం ఇప్పటి వరకు మనం విన్నది, మనం నేర్చుకుంది. అయితే మరి ఇదంతా కూడా ఎలా అండి? 40 మంది రాసినా కానీ, 42 మంది రాసినా కానీ, ఎందుకంటే ఎక్కడ కూడా కాంట్రడిక్షన్స్ లేకుండా ఉన్నాయి, వైరుధ్యం లేకుండా ఉన్నాయి, అంతా ఒకే కాలంలో ఒకే చోట ఒక్కరే రాసినట్టుగా ఉంది. ఇది ఎలా సాధ్యం అండి అని అంటే, వీళ్ళందరినీ ప్రేరేపించిన వాడు, వీళ్ళందరి చేత వ్రాయించిన వాడు, పలికించిన వాడు ఒక్కడే. అది మీ అందరికీ తెలిసినటువంటి ఒక మంచి రెఫరెన్స్. ఏంటది? పేతురు గారు రాసిన ఏ పత్రిక? 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ప్రవచనములో ఏ లేఖనము పుట్టదని మొదట మీరు గ్రహించాలి. ఎందుకంటే దేవుడి పేరుతో ఎంతో మంది ప్రవచించారు, ఎన్నో పుస్తకాలు ప్రపంచంలో అప్పటికీ వచ్చేసాయి. అందుకు చెప్తున్నాడు, ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. అనగా వ్రాసిన, పలికిన, మాట్లాడిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసారు, పలికారు. అందుకే వ్రాసిన వాళ్ళు అనేక మంది అయినప్పటికీ వాళ్ళందరినీ ప్రేరేపించిన వాడు మాత్రం ఒక్కడు. అందుకే ఒక్కటిగా ఉంది తప్ప బైబిలు ముక్కలుగా లేదు. దాన్ని అర్థం చేసుకోవటంలో పొరపాటు జరిగింది, అర్థం చేసుకోవటంలో ఆ తప్పుడు విధానాలను ఎంచుకొని బైబిల్ను అపార్థం చేశారు, బైబిల్ ముక్కలు చేశారు తప్ప దేవుడు కరెక్ట్గా చెప్పాడు, ఆయన కరెక్ట్గా రాయించాడు. ఇంకొక మాట చూద్దాం. జకర్యా గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఎప్పుడు మనం పేతురు పత్రికను చూసాం కదా, ఒకసారి జకర్యా గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 12వ వచనంలో, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత
తెలియచేసిన మాటలు అని చూడండి. తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలు అన్నాడు. అనగా పాత నిబంధనలో ధర్మశాస్త్రమైన ప్రవక్తలైన వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రేరేపణ చేతనే వాళ్ళందరూ కూడా తెలియచేశారు. కనుక బైబిల్, ఇప్పుడు ఒక్కసారి బైబిల్ అంటే ఏంటో ఒకసారి చూద్దామా? బైబిల్ అంటే ఏంటి? మొదటి భాగం అయిపోతుంది. బైబిల్ అనగా నేమి అన్నాడు. బైబిల్ అనేటువంటి ఈ ఆంగ్ల పదం ఏ పదం నుంచి వచ్చిందని చెప్పుకున్నాము? బిబ్లాస్ లేదా బిబ్లియా. అది ఏ భాషా పదం? అది గ్రీకు భాషా పదం. ఓకే, గ్రీకులో బిబ్లాస్ లేదా బిబ్లియా అనేటువంటి ఆ పదాల నుంచి పుట్టుకొచ్చిందే బైబిల్. బైబిల్ అనేటువంటి ఈ మాటకు అర్థం పుస్తకముల సముదాయం లేదా గ్రంథము అన్నాం. ఈ గ్రంథం అనేటువంటి మాట బైబిల్లో లేదా అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎన్నో చోట్ల మనకు కనబడుతుంది. దానికి ఎగ్జాంపుల్గా ఒక 2 మనం చూసాము. ఒకటి లూకా సువార్త 4:17లో కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కానీ మనం చూసాము. ఇక ఈ బైబిల్ 2 నిబంధనల కలయిక అని మాట్లాడుకున్నాం. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. పాత నిబంధన అంతా ఏం చెబుతుంది అని అంటే ఇదంతా ఒక ప్రవచన రూపంలో కనబడుతుంది. అనగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తుల వారు లేదా రాబోతున్నటువంటి మెస్సియా గురించి చెప్పబడింది పాత నిబంధనగా. పాత నిబంధన ప్రవచించిన చెప్పినటువంటి ఆ మెస్సియా వచ్చాడు, ఆయన ఈయనే అని చూపించేదే క్రొత్త నిబంధన అని చూసాం. ఇక ఈ పాత నిబంధనలో 39 కానీ క్రొత్త నిబంధనలో 27 కానీ మొత్తంగా 66 కానీ రాయడానికి దేవుడు 40 నుంచి 42 మంది భక్తులను లేదా ప్రవక్తలను ఎంపిక చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఒకే కాలానికి చెందినవారు కాదు, ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు, ఒకే వృత్తిలో ఉన్నవారు కాదు. వృత్తులు వేరు, ప్రాంతాలు వేరు, కాలాలు వేరు. అయినా వాళ్ళంతా కూడా ఒక్కటిగా ఎలా వ్రాయగలిగారు అని అంటే వాళ్ళందరినీ ప్రేరేపించిన వాడు, వాళ్ళందరి చేత వ్రాయించినవాడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పడానికి పేతురు గారు రాసిన 2వ పత్రికలో మాట చూసాము. ఆ తర్వాత జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట కూడా చూసాము. దీంతో బైబిల్ అంటే ఏంటో క్లియర్ అయిపోయింది. ఓకేనా? బైబిల్ అనగానేమి, ఎలా చదవాలి అన్న ఈ పాఠంలో మొదటి పార్ట్ ఏదైతే ఉందో బైబిల్ అంటే ఏంటో అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎలా చదవాలి. నెక్స్ట్ 2వ భాగం ఏంటి? ఎలా చదవాలి. ఎలా చదవాలి అన్నది మనకు తెలియాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎలా వ్రాయబడింది. మీకు అర్థమైంది? ఎలా చదవాలో అన్నది మనకు తెలియాలి అని అంటే ముందు ఎలా వ్రాయబడింది అన్నది మనకు తెలిస్తే ఆ తర్వాత ఎలా చదవాలో అన్నది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. ఇది చాలామందికి తెలియకపోవడం వల్లనేనండి ఈరోజు క్రైస్తవ్యంలో వింతైనటువంటి బోధలు, వింత బోధలు, ఒక్కొక్క రోజుకు కొత్త రకమైన బోధ పుట్టుకొస్తుంది క్రైస్తవ సమాజంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ మీరు ఆన్లైన్ సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడుపుతున్నారు కదా, మీకు తెలియదు ఏముంది చెప్పండి. రోజుకు ఏమండి బైబిల్ ఇలా కూడా బోధిస్తారా? ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళ బోధలు వింటున్నప్పుడు. ఏంటి మనకి ఎవరికి రాని ఆలోచన వెలుగొచ్చింది ఏంటి ఇలా? మీకు అందరికీ తెలుసో లేదో ఒక భయంకరమైన ఒక తప్పుడు బోధ ఏంటంటే మనం దేవుడు అంటున్నాం, తండ్రి అంటున్నాం. తండ్రి అన్నప్పుడు తల్లి ఉండకూడదా, మనకు తల్లి లేదా అని బయలుదేరేది. తెలుసు కదా ఈ మధ్యకాలంలో మనం పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుచుకుంటే పరలోకంలో తండ్రి ఉండగా లేనిది తల్లి ఉంటే తప్పేంటి అని తండ్రి పక్కన తల్లిని తీసుకొచ్చి పెట్టారు. మన పరలోకమందున్న తండ్రి అంటే వీళ్ళంటున్నారు పరలోకమందున్న తల్లి అంటున్నారు. అంతే తెలుసు కదా, సంఘం పేరే పరలోకపు తల్లి సంఘం. మీరు మీ తండ్రి చెప్పుకుంటారేమో, కొన్ని సందర్భాలలో తండ్రి కూడా విన్న సందర్భాలలో తల్లి మనకు దిక్కు అవుతుంది. కనుక ఏదైనా కానీ మనం తల్లి ద్వారా వెళితే తొందరగా మన పనులన్నీ అయిపోతాయి. కానీ మీరు తల్లి చెప్పుకోండి, తండ్రి ప్రశాంతమైన సమయంలో తల్లి చేసి చక్కగా తండ్రి చెవులో పెడుతుంది. అప్పుడు మన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కనుక మీరు ముందు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళకండి. ఆయనకి అసలు చాలా కోపం ఎక్కువ, పాత నిబంధనలు మీరు చూశారు కదా ఆయన్ని. కనుక మన తల్లి దగ్గరికి మీరు రావాల్సిందే అని చెప్పేసరి చాలామందిని తల్లిని గురించి మాట్లాడుతూ తల్లి గురించి పరిచయం చేసుకుంటూ చాలా ఓవర్ చేస్తున్నారు. అది మీకు తెలుసు. సరే, అది మన పాఠం కాదనుకోండి. అఫ్ కోర్స్ అంటే బైబిల్ వీళ్ళకి ఎలా కూడా అర్థమవుతుందా అనిపిస్తుంది. అంటే బైబిల్ ఏంటి ఇలా మాట్లాడేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా మనం వింటున్నామే బైబిల్ పాఠాలు. జయశల్ గారు 25 ఏళ్ళు పరిశోధన చేశారు, ఆయనకి రాని ఆలోచన చూసారా వీళ్ళకి వచ్చింది. ఇటు 25 సంవత్సరాలుగా బైబిల్ పరిశోధన చేసిన ఆయనకి ఎక్కడా కూడా తల్లి కనబడలేదు. వీళ్ళకి మాత్రం తల్లి కనిపించేసింది. సరే,
అందుకే ముందు అసలు బైబిల్ ఎలా వ్రాయబడిందో అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఎలా వ్రాయబడింది అది చూద్దాం. ఎలా వ్రాయబడిందట? యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. 28:13లో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. మళ్ళా అచ్చట అనేటప్పటికి ఇదొక పెద్ద తలపు తీసుకొచ్చి పెట్టారు. అచ్చట అంటే ఇచ్చట అంటే వీళ్ళు చెప్పిన అర్థాలు ఏంటంటే, ఇచ్చట అన్న మాటకు అర్థం ఏంటంటే బైబిల్ అట, అచ్చట అంటే అర్థం ఏంటంటే వేదాలట. ఇచ్చట అంటేనేమో బైబిల్ అట, అచ్చట అంటేనేమో ఖురాన్ అట. తెలుసా ఈ మధ్యకాలంలో మనోళ్ళు బోధించే బోధన ఎలా ఉన్నాయో తెలుసా? అందుకే వేదాలలో క్రీస్తు అంటాడు. ఏమంటే వేదాలలో ఎక్కడున్నాడండి? బైబిల్లో లేదు. అవునండి, కొంత ఇచ్చట అన్నాడు, కొంత అచ్చట అన్నాడు కనుక బైబిల్ చెప్పాలి, మనం అవి కూడా చెప్పాలండి అంటాడు. ఇది వీళ్ళకి అర్థమైన విధానం. ఇది కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే ఒక పుస్తకంలో కొంత ఉంటే మరొక పుస్తకంలో మరికొంత ఉందని అర్థం. అంటే 26 పుస్తకాలలోనే, అంతే తప్ప ఈ గ్రంథాన్ని దాటి బయటకు వెళ్ళమని కాదు. ముందు ఇది తెలియాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట అన్న మాటకు అర్థం తెలియాలి. ఈ మాట నిజమని మనం నిర్ధారించుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి. మీరందరూ కూడా ఏమన్నా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే అయితే, రక్షణలోనికి వచ్చిన వాళ్ళే అయితే, ఒక వ్యక్తి రక్షింపబడటానికి, ఒక వ్యక్తి రక్షణలోనికి రావడానికి ఏం చేయాలి, ఏం చేస్తే ఒక వ్యక్తి రక్షింపబడతాడు అన్నాం అనుకోండి, అందరూ చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాలంటారు. ఒకవేళ బాప్తిస్మం ద్వారానే రక్షణ అనుకుంటే బైబిల్లో ఇంకొక 3 వాక్యాలు కనబడుతుంటాయి, 3 సందర్భాలు కనబడుతుంటాయి. అక్కడ బాప్తిస్మాన్ని గురించిన ప్రస్తావనే లేదు, అయినా రక్షణ గురించి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చూడండి మీరు. రోమపత్రిక 10వ అధ్యాయం. ముందుగా రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా, యేసు ప్రభువని, ఆ పదం చూడండి అక్కడ, యేసు ప్రభువని. యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే రాజు, రక్షకుడే రాజు అని. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ అసలు బాప్తిస్మం తీసుకోమన్నాడా? లేదు కదా. అంటే నీవు రక్షింపబడాలి అని అంటే యేసును ప్రభువుగా ఒప్పుకుంటే చాలట, బాప్తిస్మంతో పని లేదు. ఈ మాట కానీ ఒక మాటతో మనం కన్క్లూజన్కి రాకూడదు. బైబిల్ చదివే విధానంలో అసలు ఎలా చదవాలి తెలియాలంటే ముందు ఎలా వ్రాయబడిందో నీకు తెలియాలి. ఎలా వ్రాయబడింది అని అన్నాడు అంటే యెషయా భక్తుడు, అంతా ఒక చోట లేదు, కొంత ఇచ్చట కొంత అచ్చట. కనుక ఏదైనా ఒక విషయాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి వివరణ నీకు తెలియాలి అని అంటే ఆ విషయానికి సంబంధించి మిగిలిన పుస్తకాలలో ఎక్కడైనా ఏమైనా వ్రాయబడిందా అని ఆలోచించి అక్కడ చెప్పిన విషయాలను ఇక్కడ చెప్పిన విషయాలతో పోల్చుకొని ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలి, ముగింపుకు రావాలి. అంతే తప్ప ఇక్కడ అవసరం లేదంటే కదండి బాప్తిజం తీసుకోవాలంటే ఏమవుతాం? ఈయన బైబిల్లో ఉన్నది చెప్తున్నాడు, ఈయన బైబిల్లో ఉన్నది చేస్తున్నాడు. బాప్తిజం ఇచ్చేవాడు బైబిల్లోది చూపిస్తున్నాడు, అవసరం లేదనేవాడు బైబిల్లోది చూపిస్తున్నాడు. ఇప్పుడు అవసరమా లేదా? ఏం చెప్తాం? అందుకే అంతా ఒక చోట లేదు అన్నాడు. సరే చూద్దాం, ఇదొక మాట. ఇంకొక మాట అదే అధ్యాయంలో అదే పత్రిక అదే అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అన్నాడు. చూడండి, ఇక్కడ మరలా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవటం ఎక్కడేమైనా ఉందా? లేదు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే చాలు అన్నాడు. ఇప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యాలా రక్షింపబడాలంటే? యేసును ప్రభువుగా ఒప్పుకోవాలా రక్షించబడాలి అని అంటే? ఇంకొక మాట కూడా ఉంది, అది మనందరికీ తెలిసిన ఆ ఒకే ఒక్క మాట. అదే మార్కు సువార్త 16. మార్కు సువార్త 16వ అధ్యాయం
15వ వచనం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నాడు. ఓకే, చాలు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ. ఇప్పుడు వినండి, నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు అని మార్కు గారు చెప్పారు. పౌలు గారు అంటున్నారు, ఒక చోట యేసు ప్రభువును ఒప్పుకో అన్నాడు, రక్షింపబడతా ఉన్నాడు. అదే పౌలు గారు మరొక చోట అంటున్నాడు, ప్రార్థన చేస్తే చాలు, ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షణ అన్నాడు. ఆ తర్వాత ఏకంగా యేసుక్రీస్తులో చెప్తూ అన్నాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనంలో, అంతము వరకు సహించిన వాడెవడో ఆడు రక్షింపబడును అన్నాడు. యేసు ప్రభు ఏమో అంతము వరకు సహించితే రక్షణ అన్నాడు. మళ్ళీ అదే యేసు ప్రభుల వారు మార్కు సువార్తలో పరలోకానికి వెళ్ళే ముందు అంటున్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. యేసు ప్రభుల వారు 2 విధాలుగా చెప్పినట్టు చూడండి. అక్కడ ముందేమన్నాడు, అంతము వరకు సహించాలన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఆయన పరలోకానికి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు నమ్మి బాప్తిస్మం పొందాలి అన్నాడు. పౌలు గారు ఏమంటున్నారు, యేసు ప్రభువును ఒప్పుకో చాలన్నాడు. అదే పౌలు గారు ఏమంటున్నారు, ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయాలన్నాడు. ఇప్పుడు 4 చోట్ల 4 విధాలుగా ఉంది చూసారా. అంశం ఏంటి, విషయం ఏంటంటే ఒకటే, రక్షణ. కానీ చెప్పిన విధానాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇంతకీ 4 ఏది చేయాలి మనం? 4 చేయాలి. 4 రైటే. కానీ ఏమైపోయారు, 4 తీసేసుకున్నారు. 4 తీసేసుకున్నారు. బాప్తిస్మం అవసరం లేదన్న వాళ్ళు ఒకరు ఆ రెఫరెన్స్ చూపించి, అసలు ఒప్పుకోవాల్సిన పని కూడా ఏముందండి, ప్రభునామం బట్టి ప్రార్థన చేసుకుంటుంటే సరిపోద్దని అంటాడు. ఇవేవి అవసరం లేదండి. ఏదో దేవుళ్ళో ఉండి వచ్చే కష్టాలు నష్టాలు ఏవైతే ఉంటాయో లోకంలో అవన్నీ ఓర్చుకొని సహించుకొని చివరి వరకు నిలబడితే చాలండి, పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది విషయం. ఇది కాదు కదా. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంది కనుక అంతా ఒక చోటు తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ముందు చేయవలసిన పని ఏంటి, తర్వాత చేయవలసిన పని ఏంటి, ఆ తర్వాత చేయవలసిన పని ఏంటి అనేది అప్పుడు మనకు కానీ ఒక క్లారిటీ, ఒక అవగాహనకు రాలేదు. ముందేంటి, వాక్యం వింటాం. మనం వినటం వల్ల ఒక విశ్వాసం అనేది కలుగుతుంది కదా. ఒక వ్యక్తి విశ్వసించాలి అంటే ముందు అతను వినాలి. ఓకే, విన్న తర్వాత నీలో విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం అని అంటే యేసు ఆయనే ప్రభు, యేసే ప్రభువిక అంటే ఆయనే నాకు రాజు, నన్ను రక్షించడానికి వచ్చాడే, ఆయనే నాకు రాజు అని అంటే ఇక ఈ రోజు నుంచి నేను ఆయన పరిచారకుడును. ఎందుకంటే ఆయన నాకు రాజు అంటే ఈ రోజు నుంచి నన్ను నడిపించేవాడు, నన్ను ఏలేవాడు ఆయనే. కనుక నన్ను నేనుగా నేను ఆయనకు అర్పించుకుంటున్నాను, నన్ను నేనుగా నేను ఆయన చేతిలోకి వెళ్ళిపోతున్నాను అని యేసును గురించి నువ్వు విన్నప్పుడు మొట్టమొదట నీలో కలగవలసిన ఆలోచన. ఆ తర్వాత నువ్వు అప్పటి వరకు నువ్వు చేసినటువంటి పనులు, నీ బ్రతుకును బట్టి ఆ దేవునికి నువ్వు విజ్ఞాపన చేసి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత నువ్వు బాప్తిస్మానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్న క్షణం నుంచి నీ జీవితంలో ఆఖరి క్షణం వరకు నమ్మకంగా నీకు వచ్చే కష్టాలు, నష్టాలు, శోధనలు, అవమానాలు, బాధలు వీటన్నింటినీ కూడా సహించుకుంటూ చివరి వరకు నువ్వు నిలబడగలిగితే అప్పుడు కానీ నీకు ఏం రాదంటున్నాడు, రక్షణ. 4 వచ్చాయి. రోమ 10:9 వచ్చింది, రోమ 10:13 వచ్చేసింది, మార్కు 16:15 వచ్చేసింది, మత్తయి 24:13 కూడా వచ్చేసింది. అంతే తప్ప ఎవరికి ఇష్టమైన దాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారంటే ఎలా అవుతుంది? ఒక విషయం చెప్పమంటారా, బైబిల్లో మనకు చాయిస్ పెట్టలేదండి. దేవుడు ఎక్కడ కూడా చాయిస్ అనేది దేవుడు మనకి ఇవ్వలేదు. మీరు ఎగ్జామ్ రాస్తారు, మీకు చాయిస్ ఉంది. మీకు చాయిస్ ఉందా? ఎగ్జామినేషన్స్లో ఉంది కదండి, చాయిస్ ఇస్తారు కదా. 7 ఇచ్చి 5 రాయమంటారు, 5 ఇచ్చి 3 రాయమంటారు. ఎందుకంటే మిగతా 2 వచ్చేసి అది మీ ఇష్టం. అది దేవుడు ఒకప్పుడు ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది చెప్పుకుందాం, నేను 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 దేవుడు ఏమైనా చాయిస్ ఇచ్చాడా? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి 10 ఏమైనా మీకు ఇష్టమైన 4 పాటించి మిగతా కష్టమైన 6 వదిలేయండి, పర్లేదు. పోనీ ఏవైనా మీకు ఇష్టమైన 9 పాటించి మిగతా 1 ఏది ఇస్తుందో దాన్ని వదిలేయండి. అదేంటంటే దేవుడు మరి ఇంత కఠినంగా పెట్టాడు. 10 ఇచ్చి 10 రాయమన్నాడు. దేవుడికి చాయిస్ ఇచ్చాడా? చాయిస్ ఇవ్వలేదు. అంటే బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా నీకు చాయిస్ ఇవ్వడు. ఇవ్వకపోతే మనం ఎలా ఉన్నావు, ఇస్తే చంపేవాడి మనం.
ఏమైనా ఉంటామా? ఏ మాత్రం అవకాశం లేకపోతేనే, ఏ మాత్రం ఛాన్స్ లేకపోతేనే, ఏ మాత్రం ఛాయిస్ లేకపోతేనే కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం మనుషులను. అటువంటిది ఎక్కడైనా దేవుడు ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఆ చిన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఎంతగా మనం వాడుకుంటామో అంటే దేవుడు ఎక్కడ ఇవ్వలేదు. కనుక 4 చోట్ల చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో 4 మనం చేయవలసిందే తప్ప 4 ఏదో ఒకదాన్ని వదిలేస్తానంటే కుదరదు. అందుకే దేవుడు కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నాడు. అది ఎలా చదవాలి అని తెలియాలంటే ముందు ఎలా వ్రాయబడిందో తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చదవాలి అన్న విషయంలో ఫస్ట్ మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే సమయాన్ని మనం పరిగణలోకి తీసుకొని బైబిల్ చదువుకోవాలి. కాలం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం చదువుతున్నటువంటి ఈ మాట ఇది ఏ కాలానికి చెందిన మాట అనేది మనం పరిగణలో అది మనసులో పెట్టుకొని మనం బైబిల్ చదువుకోవాలి. అలానే చదువుకోవాలి అని చెప్పడానికి బైబిల్లో ఉన్న మంచి ఆధారం ఏంటంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు. కొంచెం త్వరగా సమయం అయిపోయింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలలో ఆ ఆత్మ ఏ కాలమును గూర్చి ఎట్టి కాలమును గూర్చి అపదం చూడండి. ఆ ఆత్మ ఏ కాలమును గూర్చి ఎట్టి కాలమును గూర్చి సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఆ మాట చూడండి, విచారించి పరిశోధించారు. ఆ ఆత్మ అనగా యేసుక్రీస్తుల వారిని గురించి ప్రవచిస్తున్నప్పుడు ప్రవక్తలు ఏమండి మోషే గారు మొదలుకొని మలాకి గ్రంథం వరకు ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తూ వచ్చారు. అయితే యేసును గురించి ప్రవచిస్తూ వచ్చినటువంటి ప్రవక్తలు ఆ ప్రవచించిన ప్రవచనాలు అవి ఎప్పుడు నెరవేరుతున్నాయి, ఎప్పుడు నెరవేరుతాయి అని ఆ కాలాన్ని వాళ్ళు చూస్తూ జాగ్రత్తగా పరిశోధన చేస్తూ వచ్చారు అన్న విషయాన్ని పేతురు గారు ఇక్కడ జ్ఞాపకం చేయటం అనేది మనకు కనబడుతుంది. అనగా ప్రవక్తలే ప్రవచించినటువంటి విషయాలను గురించి, అనగా ఏషియా గారు చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఏషియా తర్వాత వచ్చిన ప్రవక్తలు ఉంటారు చూసారా, వాళ్ళు ఏషియా గారు చెప్పినటువంటి ఆ విషయంలో ఉన్నటువంటి దాన్ని ఇది ఇప్పుడు జరుగుతుందా, ఇది ఏ కాలంలో జరుగుతుందా, ఏ కాలంలో జరుగుతుంది అని ప్రవక్తలందరూ కూడా ప్రవచించినటువంటి ప్రవక్తల యొక్క ఆ మాటలను జాగ్రత్తగా ఏ కాలంలో నెరవేరుతాయోనని జాగ్రత్తగా కాలాన్ని బట్టి వాటిని చూశారు, కాలాన్ని బట్టి వాళ్ళు ఆలోచించారు అనేది పేతురు గారు చెబుతున్నటువంటి విషయమే. అలానే మనం చదువుతున్నప్పుడు ముఖ్యంగా చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు 3 కాలాలు గుర్తుపెట్టుకోండి. 1 పితరుల కాలం, 2 ధర్మశాస్త్ర కాలం, 3 క్రొత్త నిబంధన కాలం. ఇది పితరుల కాలమా, ఇది ధర్మశాస్త్ర కాలమా, ఇది క్రొత్త నిబంధన కాలమా? మనం ఉన్న కాలాన్ని ఏమంటాము అంటే ఇది క్రొత్త నిబంధన కాలం అంటాం. ఈ క్రొత్త నిబంధన కాలంలో ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఈ కాలానికి వర్తించావు. అది ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళకు పితరుల కాలంలో ఉన్నటువంటి రూల్స్ అనేవి వాళ్ళకు వర్తించాయి. కనుక పితరుల యుగం వేరు, ధర్మశాస్త్ర కాలం వేరు, ఇప్పుడు క్రొత్త నిబంధనలు మనం ఉన్న కాలము వేరు. కనుక ఈ 3 కాలాలుగా ఎప్పుడు కూడా మనం ఆ బైబిల్ను విభజించి మనం చదువుకోవాలి. మీకు తెలిసిన ఒక విషయం చెప్తాను. యెషయా గ్రంథంలో ఏమన్నారు, మన యేసుక్రీస్తు జన్మను గురించి పుట్టుక గురించి యెషయా గారు ప్రవచనం చెప్తారు కదా, కన్యక గర్భాన్ని పుడతాడు అని 7:14 వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆమె ఇమ్మానుయేలు పేరు పెడతారు అని 7:14 మనం చదువుకుంటాం. అది జరిగిందా, అది నెరవేరిందా అన్న సంగతి తెలియాలంటే కొత్త నిబంధనకు రావాలి. క్రొత్త నిబంధనలు మనం మత్తయి సువార్త 1:21-22 చదువుతున్నప్పుడు అక్కడ చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరిపోయింది అంతే తప్ప మరలా అక్కడ ప్రవచనాన్ని అలానే పట్టుకొని ఎప్పుడు నెరవేరుతుంది, ఎక్కడ నెరవేరుతుంది, ఎవరిలో నెరవేరుతుంది, ఎవరో ఆ అదృష్టవంతురాలని మనం చూసుకుంటున్నాం అనుకోండి, ఆ ఉపయోగం ఉందా? లేదు. కనుక బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ప్రవచనం నెరవేరిందా లేదా, నెరవేరవలసిందా, నెరవేరితే ఎప్పుడు నెరవేరింది, ఎలా నెరవేరింది అని అలా మనం బైబిల్ చదవాలి. ఇంకొక విషయం మీకు తెలిసింది, యెహోషువ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 10వ అధ్యాయంలో అమోరీయులకు జరుగుతున్న యుద్ధం యెహోషువ నాయకత్వంలో, సూర్యుడు అస్తమిస్తున్నాడు, యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ జనులు ఈ అమోరీయుల మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుని గిబియోనులోను, చంద్రుని అయ్యాలోను దాని లోయలోను
నిలుపుమని చెప్పి ప్రార్థన చేశాడు. ఎందుకయ్యా సూర్యుని ఆపేయమంటున్నావు అని అంటే, శత్రువులు ఇంకా పగ తీర్చుకోలేదు, వాళ్ళు పగ తీర్చుకున్నంత వరకు సూర్యుని ఆపేసేయి అన్నాడు. అది ఆ కాలం. ఇప్పుడు ఈ కాలంలో సూర్యుని ఆపేయమంటానికి ఏమైనా బాగుందా? ఇప్పుడు అసలు కుదరదు. ఏమన్నాడంటే, సూర్యుడు ఆగర్రా, నువ్వే ఆగిపోవాలి అనేసాడు. ఇప్పుడు ప్రతి వరకు వచ్చిన తర్వాత ఎదుటి పత్రికలు అంటాడు, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము. అసలు నీకు శత్రువు అనేవాడు ఉండొచ్చా? ఇప్పుడు శత్రువు అంటే ఒకడే ఒకడు, ఆడ సాతాను. ఆడ కనబడతాడా? కనబడ్డు. కనుక నీకు కనిపించిన వాడు శత్రువు తప్ప కనబడుతున్న వాడిని నువ్వు శత్రువుగా అనుకోవడానికి వీల్లేదు. నాకు ఆవిడంటే పడదు, నాకు ఏనంటే పడదు, నాకు వాళ్ళంటే పడదు అన్నావు అనుకో, అప్పుడు దేవుడు అంటాడు నాకు నువ్వంటే పడదు అనేస్తాడు దేవుడు. మరి అంతే కదా. మరి నీకు ఆలు పడరు వీళ్ళు పడరు నువ్వు అంటున్నప్పుడు నువ్వంటే నాకు పడతావా? మనం ఎవరికి శత్రువుగా ఉన్నా పర్వాలేదేమో, కానీ మన దేవుడి శత్రువులుగా మారకండి. దేవుడి శత్రువులు అయిపోతాం అంతే సంగతిలో. అర్థమవుతుందా? అంటే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఇక సూర్యుడు అస్తమింప చేయటం, సూర్యుడిని ఆపేయటం, ఇవన్నీ నథింగ్. అదంతా అయిపోయింది. అది గతం అంటాం కదా మనం. అది పాత నిబంధన, అది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసాం. యేసుక్రీస్తు మనకు మాదిరి పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన శత్రువులను సైతం క్షమించిన వాడు. తండ్రి వీరు ఏం చేసినారు వీరికి తెలీదు అన్నాడు. ఏంటి అంత చేసిన ఆయన్ని అందరినీ క్షమించి వదిలేసినప్పుడు నీకు నాకు ఏమంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకి చేసింది ఏమాత్రం చెప్పండి, చాలా చిన్నదండి. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు తెలుసా? నువ్వు ఎవరు క్షమించడం అంటున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు కంటే ఘోరంగా శిక్షించారనమాట. నేను ఎవరిని క్షమించను అన్నమాట నువ్వు ఎప్పుడన్నా తెలుసా? యేసు ప్రభు కంటే ఘోరంగా నేను చంపేశారనుకో, అప్పుడు అను ఆ మాట, నేను ఎవరిని క్షమించానండి. అంటే ఆయన త్యాగం నీ త్యాగం చాలా గొప్పదనమాట. ఏమండి మరి అంత చేస్తే ఆయనే ఆమె క్షమించినప్పుడు తప్పనిసరిగా మనం కూడా క్షమించాలా వద్దా? క్షమించాలి. ఇంకా దేవుడు చెప్తాను వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడు. మీరు ఎవరు ప్రార్థన చేసో లేదో నాకు తెలియదు. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమని చేసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎవ్వరు కనబడరు. మళ్ళీ చూసారా, మళ్ళీ మనకి ఏంటి సెమినార్ అనగానే పరుగులు పెడుతుంటాం, మీటింగ్లు అనగానే పరుగులు పెడుతుంటాం, పండగానే వస్తుంటాం, యువమనగానే ఇస్తుంటాం, కానీ పక్కనే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకు మరి ఇదంతా ఎందుకు? వేషధారణ కాదా ఇది? ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నా తెలుసా? నీ శత్రువు నీకు పడనవాడు ఎవడు ఉంటే ఆ ఇంటికి భోజనానికి పిలువ అన్నాడు. ఎవరి నీకు పడిన వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన వాళ్ళు ఎంతమంది చెప్పండి ఇక్కడ? అసలు ప్రార్థనే చెయ్యం, పిలిచి భోజనం పెడతామా? మళ్ళీ బైబిల్ పట్టుకుంటాము, ప్రార్థన చేస్తాము, అన్నీ చేస్తుంటాం, ఉపయోగం లేదు. నో యూజ్. ఇప్పుడు మనం ఉన్నది క్రొత్త నిబంధనలో, మర్చిపోకూడదు. మన ధర్మశాస్త్ర యుగంలో లేవు, పితరుల యుగంలో లేవు. మరి క్రొత్త నిబంధన యుగంలో ఉన్నప్పుడు మరి ఈ కాలంలో మనం ఇలానే ఉండాలి. అందుకే ఎఫెసీ 4:4 అన్నాడు, ఇక సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి చల్లారిపోవాలి అనేసి. ఇది కాలాన్ని బట్టి ఏమండి బైబిల్ చదవవలసినటువంటి విధానం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సందర్భం. ఈ సందర్భానుసారంగా బైబిల్ చదవాలి. సందర్భానుసారంగా బైబిల్ చదవాలి అంటే సందర్భంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, ఈ మూడు. ఎవరు మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి మూడు విషయాలు కూడా పరిగణలోకి తీసుకోండి. ఉదాహరణకు ఎవరు మాట్లాడుతున్నారు అన్న దాని గురించి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మత్తయి సువార్త 10:5 యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతుంటాడు. మీరు ఇశ్రాయేలీలలో నశించిన వారి దగ్గరికి వెళ్ళండి తప్ప అన్యజనుల దారిలోనికి మీరు వెళ్ళకండి అన్నాడు. అవునా అన్నాడు. ఇప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు అని అక్కడ యేసు ప్రభువు చెప్పారు. ఇప్పుడు నేను ఆ మాటను అలానే తీసుకుంటాను అని మీరు అన్నారనుకోండి, మనం అన్యజనులకు వాక్యం చెప్పడానికి వీల్లేదు. మరి అన్యజనులకు వాక్యం చెప్పకూడదు అని అంటే అసలు మన భారతదేశంలో ఎవ్వరికి వాక్యం చెప్పడానికి వీల్లేదు. మనం చెప్పాలి అంటే ఆ మాటను బట్టి ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? ఇజ్రాయిల్ వెళ్ళి చెప్పాలి. మీకు అర్థమైందా? మత్తయి సువార్త 10:5 ప్రకారంగా భారతదేశంలో మనం ఎవరికి సువార్త చెప్పడానికి అర్హత లేదు. విషయం ఏంటంటే ఒకవేళ అలా అని దాన్ని అర్థం చేసుకుంటే అసలు మనం క్రైస్తవులు అయ్యేవాళ్ళం కాదు. ముందు మనకెవరు చెప్పబట్టే కదా మనం క్రైస్తవులు అయిపోయాం. మరి ఆ రోజు యేసు ప్రభువు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. అదే శిష్యులతో మళ్ళీ ఏం చెప్పాడు? 28:19 వచ్చేటప్పటికి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరిని గురించి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? మీకు మంచి సందర్భం ఒకటి అపోస్తలుల 8వ అధ్యాయంలో
30వ వచనం చదువుతున్నప్పుడు నపుంసకుడు గురించిన సందర్భం ఒకటి ఉంటుంది, మీకు తర్వాత చదువుకోండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నప్పుడు ఐథియోపియా దేశానికి కందాకి అనేటువంటి ఒక ఆవిడ రాణిగా ఉంటే ఆవిడ కింద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు ఉంటాడు. యెరూషలేముకి వెళ్తాడు. ఆ తిరుగు ప్రయాణంలో ఫిలిప్పును దేవుడు అతని దగ్గర పంపుతాడు. అతను ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతుంటాడు. అప్పుడు ఫిలిప్పు అతని మార్గ మధ్యలో కలుసుకున్నప్పుడు నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించున్నావా అని అంటాడు. తెలుసు కదా, సందర్భం తెలుసు కదా. అప్పుడు ఆయన మంచిగా ఒప్పుకుంటాడు. ఆయన అయ్యా ఎవరు చెప్పకపోతే మాకు ఎలా అయ్యా తెలుస్తుంది అన్నాడు. అంటే బైబిల్ చెప్పేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు లేకుండా చదువుకుంటే మాకు అర్థమైపోతుంది అనుకుంటే కుదరదు. అందుకే బైబిల్ కాలేజీలు ఏర్పడ్డాయి. మీకు అర్థమైందా? అందుకే బైబిల్ యూనివర్సిటీలు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని కానీ, ఆ రెసిడెన్షియల్ బైబిల్ కాలేజెస్ అని కానీ, ఎందుకు ఇవన్నీ కూడా కాలేజ్ బైబిల్ టెక్నాలజీస్ అని కానీ, ఇవన్నీ రీసెర్చ్ సెంటర్స్ కానీ, ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే ఇందును బట్టే. ఎవరైనా మాకు దారి చూపకపోతే, ఎవరైనా మాకు చెప్పకపోతే మేము ఎలా తెలుసుకుంటాం? అంటే చెబితే తప్ప తెలుసుకోలేనిది, చెబితే తప్ప నేర్చుకోలేనిది ఏంటన్నమాట? బైబిల్. నాకు నేనుగా నీకు నువ్వుగా గదిలో కూర్చుంటే ఆ రాత్రి దేవుడు కనబడిపోయి ఆ కాలం కాదు ఇది, కొత్తగా కాదు. అలాంటి అవకాశాలు ఎక్కడ దేవుడు లేదు. నువ్వు చేసాడు కంప్లీట్గా. తెలిసి వెళ్ళినప్పటికీ ఏమన్నాడు? మొత్తం సీల్ చేసేసాడు. ఏమి కలపతున్నాడు? తీసేసాడు. ఎఫెసు పత్రిక 3:3 కూడా ఏమన్నాడు? మాకు తెలియపరచబడిన దేవదర్శనం వల్ల మీకు రాశాను. మీరు చేయవలసిన పని ఏంటి? చదవాలి అంతే తప్ప మళ్ళా మీరు మాకు తెలియజేసినట్టుగా మీకు తెలియజేస్తానని చెప్పేసాడు. మీరు అనవసరంగా మోకాల మీద ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఏ ప్రార్థనలు చేసినా కానీ రోజు బైబిల్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిందే, మీరు కష్టపడవలసిందే, చదువుకోవాల్సిందే. ఓకేనా? ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని బాగా ఆలోచించాలి. ఎవరు చెప్పిన కూడా వాళ్ళే చేయాలి తప్ప అందరూ చేయడానికి లేదు. దేవుడు నోహుతో వాడు చేసుకోమన్నాడు. బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి ఇది కూడా చేసుకుంటానంటే అర్థమంతా మాటకేమైంది? దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, ఆయన నీ కొడుకు నాకు ఇచ్చే అన్నాడు. ఏమంటే ఆ పని మీరు చేయగలరా? లేదు. ఇంకొక మాట దేవుడు అబ్రాహాముతో ఏమంటే తెలుసా? నువ్వు అడుగు పెట్టిన చోట నీ ఎవరైనా ఎమోషన్తో చెప్పిన మాట చాలా మంది చేసుకుంటారు. వాక్యం బాగుంది కదా అని చెప్పి నీ రాకపోవాలి ఎవరైనా కాపాడంటే అది మన కోసం అనుకుంటారు. బాగానే ఉంది. అబ్రాహాముతో ఇంకో మాట చెప్పాడు. అబ్రాహాము నువ్వు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టి, నీ బంధువులు వదిలిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళిపో అన్నాడు. మీరు వెళ్ళిపోతారు అలానే? అది కానీ 12వ అధ్యాయంలో నువ్వు లేచి నీ దేశాన్ని వదిలేసి, నీ బంధువులు వదిలేసి, నీ చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు బైబిల్ తీయగానే మీకు ఆ మాట వచ్చింది అనుకోండి, 12వ అధ్యాయం మొదటి వచ్చిన ఏం చేస్తారంటే బైబిల్ మూసేసి బ్యాగ్ సర్దేసి దేశం వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయినా రాణిస్తారు మిమ్మల్ని. మీరు పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా ఎవరు రాణిస్తారు మిమ్మల్ని? బోర్డర్లో పెట్టి కాల్చిపడిస్తారు, పాకిస్తాన్ బోర్డర్లోకి. మరి బైబిల్లో ఉంది కదండి, అబ్రాహాము చెప్పారు కదా, నాకు చెప్పినాడు కదా అని అన్నావు అనుకో. ఇదే తెలివి తక్కువ మాట్లాడితే. బైబిల్ ఎలా చదవాలో తెలియాలి నీకు. అందుకే కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అందులో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారు, ఇవి పరిగణలోకి తీసుకుంది. ఇక చివరిగా భాష ప్రయోగం. బైబిల్లో ఉపయోగించబడినటువంటి భాష కూడా భాషగా కాక అన్ని సందర్భాలలో భాషలో ఉన్న భావం. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం, ఎవరి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కొంచెం ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నా పదాలు యాక్సెస్ తీసుకోకండి సార్, తీసుకుంటే కొంచెం అపార్థాలు వచ్చేస్తాయి. నేను చెప్పాలనుకున్న విషయం మీరు అర్థం చేసుకోండి సార్ అంటే సార్ ఎంత ఇబ్బంది పడుతుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. బైబిల్లో కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని విషయాలు మనకు అర్థం చేయించడానికి రూపకలంకారాలు చెప్పబడ్డాయి. ఎక్కువగా రూపకలంకారాలు కనబడుతుంటాయి. మీరు యెషయా గ్రంథంలో కొన్ని సందర్భాలు కానీ, ఏహెచ్కేల్లో కానీ, దానియేలు కానీ, పాత నిబంధనలో ఎక్కువగా, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం కానీ కంప్లీట్గా ఏంటంటే ఇదంతా కూడా రూపకలంకారాలు చెప్పబడినటువంటి మాట. అనగా అక్కడ చెప్పబడినటువంటి మాటల్లో భావాన్ని చూడండి తప్ప. అందుకే మత్తయి సువార్త మీరు 9వ అధ్యాయంలో కానీ, ఆ తర్వాత 13వ అధ్యాయంలో కానీ శాస్త్ర పరిశీలితో అనుకుంటే చూసారా, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు అని చెప్పిన సందర్భంలో కానీ, కనికరంలో కోరుచున్నాను అని చెప్పిన సందర్భంలో మీరు వెళ్ళి ఆ వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకోండి. వాక్య భావం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్య భావం అనేది కనుక భాషను భాషగా కాక ఆ భాషలో ఉన్న భావాన్ని మీరు తీసుకోండి. ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తులో నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. దాన్ని ఎలా తీసుకున్నావా? లిటరల్గా తీసుకున్నావా? యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. దీనిని లిటరల్ అక్షరార్థంగా తీసుకున్నావా? అందులో భావం చూద్దామా? ఒకవేళ లిటరల్గా తీసుకుంటే, అక్షరార్థంగా తీసుకుంటే యేసుక్రీస్తు వచ్చింది మన కోసం కాదు, ఎవరి కోసం? గొర్రెల కోసం వచ్చింది.
గొర్రెల కోసం ఆయన రావాలండి అక్కడి నుంచి. ఇక్కడ లేరండి, 300 మంది ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఆయన కర్ర పట్టుకొని మళ్ళా 4 పాలు 2 తోక ఎవరు ఎక్కడ వాడిని అవసరం అంటారా? చాలా మంది అలాంటి కాలం అమ్ముతుంటారు. ఒకప్పుడు ఇప్పుడు కూడా అమ్ముతున్నట్టుంది. ఏసులో పొలవాడి గట్ట వేసేసి సంకలో గొర్రెలను పెట్టేసి ఏదో కర్ర ఇచ్చేసి ముందు కొన్ని గొర్రెలు ఎక్కడో అడవిలో ఉన్నట్టు కింద మాట అంత గుడ్ చెప్పవాలి అంటాడు. అంటే నేను గొర్రెలకు మంచి కాపరు. ఎవరు ఇంటికి అక్కడ వస్తాడు, చూస్తాడు, నువ్వు యేసుక్రీస్తు గొర్రెలు కాపరా అనుకోవడం. ఆయనకి ఏమర్థం? గొర్రెట మనవాన్ని సంకలో ఉండవలసింది నువ్వు, ఆ గొర్రెలు కాదు. ఇంకో విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడిన సందర్భంలో వీళ్ళందరూ మరలా ఏమంటే సముద్రానికి వెళ్ళేసి వలన వేసి చేపలు పట్టుకుంటున్నారు. ఏమంటారు 20 అక్కడ యేసుక్రీస్తు వారు పేతురు గారు అడుగుతారు, పేతురు నన్ను ప్రేమించున్నావా అని అడుగుతాడు. తెలుసుగా సందర్భం. నువ్వు ప్రేమించున్నావా అంటే ఆయన అంటాడు, నిన్ను ప్రేమిస్తున్న ప్రభువా అంటాడు. అయితే నువ్వు నా గొర్రెలను మీరు. మరో సందర్భంలో మళ్ళా అడిగాడు వెంటనే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావు, నేను ప్రేమిస్తున్న ప్రభు అన్నాడు. నా గొర్రెలను కాయమన్నాడు. ఇప్పుడు గొర్రెలు మేము అన్నాడు, గొర్రెలు ఖాయమన్నాడు కదా అని ఏం చేశాడు? పేతురు గారు వెంటనే వెళ్ళి 10 గొర్రెలు తీసుకొని కాటికి వెళ్ళాడు. మరి యేసు ప్రభు చెప్తున్నాడు కదా గొర్రెలు ఖాయమని, గొర్రెలు మేపమని. అక్కడ గొర్రెలు అంటే ఎవరు? మనం. నిజంగా గొర్రె అన్నాడు అనుకోండి, అలా అనుకున్నాడు పెద్ద కొండ గొర్రె. ఇక అంతకంటే ఏమన్నా చెప్పండి. ఇంకా ఎవరు చెప్పింది మనం చేయాలి. పేతురుతో అంటాడు, పేతురులో ఇక్కడ గాలం ఉంది అవును ప్రభు అన్నాడు. వెళ్ళి సముద్రానికి వెళ్ళాడు. వెళ్ళేసి అక్కడ గాలం వేసి అన్నాడు. కానీ చేప పడుతుంది అన్నాడు. చేపలు ఏముంది? శక్తి ఉంది, తీసుకొచ్చి మనకు పనులు కట్టాడు. పేతురు చెప్తున్నా ఎప్పుడైతే అన్నా అనుకో, నువ్వు కూడా వెళ్ళి ట్రై చేయి. చేప పడుతుందేమో కానీ చేపలు ఏముండదు అని పేతురు గారికి. అది కూడా ఆ ఒక్కసారే, మాటిమాటికి కాదు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు సందర్భంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నది పరిగణలోకి తీసుకోవాలి. చివరిగా భాష. అంటే బైబిల్ను మనం ఇలా ఆలోచిస్తే తప్ప, ఇవన్నీ మనసులో పెట్టి చదివితే కానీ బైబిల్ దేవుడు అనుకున్నటువంటి భావాలు మనకు అర్థమవుతాయి. ఇవి మన మనసులో పెట్టుకోకుండా బైబిల్ చదివితే దేవుని భావాలు పక్కకెళ్ళి మన భావాలు, మన ఆలోచనలు, మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు దేవుని వాక్యాన్ని జోడించి కలిపి చెరపటం వల్ల వాక్యం అపార్థమైపోయింది. అందుకే క్రైస్తవులు ఎన్నో శాఖలు బయలుదేరిపోయాయి, ఎన్నో భిన్నమైన బోధలు క్రైస్తవ సమాజంలోకి వచ్చేసాయి. కనుక బైబిల్ అనగానేమి దానిని ఎలా చదవాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రేమలో మీ పిల్లలను ప్రేమించి నేర్పించిన ఈ పాఠము మీ పిల్లలు గుర్తుంచుకునేటట్లుగా, పరీక్షలో చక్కగా రాయనట్లు, అంతకు మించి ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలిగే సమర్థులుగా, సువార్థికులుగా, సువార్త పనుల గొప్ప సహకారులుగా మీ పిల్లలు మొదర్చమని వేడుకుంటూ, జరగని మిగతా తరగతులన్నింటిలో కూడా మీ సహాయం ఇవ్వండి. చెప్పలేని మీ పిల్లలకు తోడుగా ఉండి చక్కటి జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. రాత్రి జరిగే సభను కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా జరిగించండి. క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.